ఆంధ్ర పేపర్ మిల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం చేయడంలోనే కాదు, పన్నుల చెల్లింపులోనూ ఆ సంస్థది అదే తీరు. ఇంతకీ పేపర్ మిల్ యాజమాన్యానికి ఎందుకింత ధైర్యం? మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో పుట్టిన గోదావరి ధవళేశ్వరం వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈలోగా నది పూర్తిగా కలుషితమైపోతుంది. పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు గోదావరి జలాల్లో కలుస్తున్నాయి. అయితే గోదావరిని కలుషితం చేస్తున్న వాళ్లను పట్టుకుని ప్రశ్నించినా ప్రయోజనం ఉండడం లేదు. అధికారుల ఆదేశాలను సైతం వాళ్లు లెక్క చేయడం లేదు. ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి విడుదలవుతున్న పారిశ్రామిక వ్యర్థాల వల్ల గోదావరి జలాలు కలుషితమవుతున్నాయని కొంతకాలంగా స్థానికులు, పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. గోదావరి నీటి రంగు మారడం, దుర్వాసన రావడంతో పాటు చేపల వేటపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆంధ్ర పేపర్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మిల్లుకు నోటీసులు జారీ చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తర్వాతే నీటిని విడుదల చేస్తున్నామని సంస్థ చెబుతోంది. కానీ కాలుష్య నియంత్రణ చర్యలు తూతూ మంత్రంగా అమలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవ్ గోదావరి, గోదావరి పరిరక్షణ సమితి పేర్లతో పలు ప్రజా ఉద్యమాలు, నిరసనలు జరిగాయి. ముఖ్యంగా కాలుష్య నియంత్రణకు పేపర్ మిల్లు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మిల్లులో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నోటీసులు జారీ చేశారు. తమపై వచ్చిన ఆరోపణలను ఆంధ్ర పేపర్ మిల్లు ఖండించింది. తమ యూనిట్లోని ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఎస్ఓపీలు పర్యావరణ అనుమతుల ప్రకారం వ్యవహరిస్తున్నామని చెబుతోంది. ఇటీవల ఆంధ్ర పేపర్ మిల్లు కార్యాలయంలో మరోసారి తనిఖీలు నిర్వహించారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. ఆంధ్ర పేపర్ మిల్లుకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆంధ్ర పేపర్ మిల్లు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయం తనిఖీల్లో తేలింది. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్న తరుణంలో ఆంధ్ర పేపర్ మిల్లుకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. పేపర్ మిల్లు యాజమాన్యం ఇవాళ పొల్యూషన్ సంబంధించిన దాంట్లో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాజమండ్రి ప్రజల తాగునీటిని కలుషితం చేస్తూ, రెండో పక్క కార్మికులు చెమటోడ్చి పనిచేసి కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తే ఆ కోట్ల రూపాయల లాభాలను జేబుల్లో దండుకుని కార్మికులకి వేతనాలు పెంపుదల చేయదు, కార్మికుల హక్కుల్ని కాపాడదు. ఇవాళ కడియం పేపర్ మిల్ లాంటి చోట్ల వేతనాలు పెంపుదల చేయమని అడిగితే పరిశ్రమను లాకౌట్ చేసి కార్మికులను బెదిరించే పద్ధతిలో యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ఆంధ్ర పేపర్ మిల్లుకు రాజమండ్రి, కడియం యూనిట్లున్నాయి. రైటింగ్, ప్రింటింగ్, కాపియర్ పేపర్ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి సుమారు 2,59,000 టన్నులు. సుమారు 3,000 మంది కార్మికులు ఈ పేపర్ మిల్లులో పనిచేస్తున్నారు. అయితే ఈ సంస్థ నుంచి భారీగా కాలుష్యం వెలువడడంతో వివాదం నెలకొంది. ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు యాజమాన్యం వ్యవహారం సరిగ్గా లేదు. పొల్యూషన్ విషయంలో అధికారుల్ని, గవర్నమెంట్ని కూడా మోసం చేస్తూ గోదావరిలో విడుదల చేస్తున్నారు. పైకి మాత్రం మేమంతా శుభ్రం చేసి మాత్రమే పంపిస్తున్నాం అంటున్నారు. అది వాస్తవం కాదని పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. రెండో వైపున కార్మికులను కూడా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. లాభాలు మాత్రం 100 కోట్లలో దండుకుంటున్న పరిశ్రమకి సంబంధించిన విషయాల్లో, కార్మికులకు సంబంధించిన విషయాల్లో యాజమాన్యం చాలా దుర్మార్గంగా ఉంది. ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి కాలుష్యం వెలువడడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. పేపర్ మిల్లుపై చర్యలకు ఆదేశించారు ఆయన. పేపర్ మిల్లును లాకౌట్ చేస్తే 3,000 మంది కార్మికులు రోడ్డున పడతారనే అంశాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అంతేకాదు పన్నుల చెల్లింపులో మొండిగా వ్యవహరిస్తోంది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కు 3 కోట్ల రూపాయల పన్ను బకాయిలున్నాయి. కార్పొరేషన్ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ సంస్థ స్పందించకపోవడం విస్మయం కలిగిస్తుంది. మొత్తానికి గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఆంధ్ర పేపర్ మిల్లు వంటి సంస్థలు ప్రజారోగ్యాన్ని పాతరేస్తూ ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.